రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ అవసరాల కోసమంటూ దళితులకు చెందిన 50,000 ఎకరాలను సేకరించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ హయాంలో ధరణి తెచ్చి ఎస్సీ భూములను సంపన్నులకు దోచిపెట్టారని ఆక్షేపించారు. ఎక్కడ చూసినా దళితుల భూములే లాక్కుంటా ఉన్నారు. 50,000 ఎకరాలు. నేను జిల్లాల వారీగా వివరాలు చెప్పడానికి రెడీగా ఉన్నా, డిస్కషన్ పెట్టండి, డీటెయిల్స్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈజ్ ఇట్ ఫేర్? ఇది మీకు న్యాయమా? బ్లాంకెట్ గా ఇట్లా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మొత్తం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములన్నింటినీ, అసైన్ చేసిన భూములన్నింటినీ వాళ్ళు ధరణి పేరు మీద తీసుకొని వచ్చి పార్ట్ బిలో పెట్టి పాపం అమాయకులైనటువంటి వాళ్ళందరినీ అన్యాయం చేసిందే మీరు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో భూముల్ని ఇళ్లను కూడా లాక్కున్నారు అధ్యక్షుడు. వాటన్నింటినీ సరిచేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఆ భూములన్నింటినీ కూడా రక్షించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి వాళ్ళ భూభారతి తీసుకొచ్చి వాటన్నిటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళ మేలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉంటే వేదాలు వల్లిచ్చినట్టు నిజంగా నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్షుడు. వాటి సాధ్యమైనంత న్యాయం చేసే క్రమంలో మేము ఉన్నాం. దయచేసి తప్పుదో పట్టించొద్దని వారికి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.